టర్నోవర్ ఎవరింట్లో వాళ్ళు వస్తువులు వాడుకోవడం ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రొడక్ట్‌లు వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు వాడుకోవడం ద్వారా మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది గ్రోత్ అనేది వస్తుందన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో నేను చెప్తాను. ఉదాహరణకు చూసినట్టయితే ఒక విలేజ్‌లో 1000 మంది వ్యక్తులున్నారు. ఆ 1000 మంది ప్రతి ఒక్కడు బిజినెస్‌లో జాయిన్ అయ్యిండు అయిపోయింది. తర్వాత 1000 ఒక్క వ్యక్తి లేడు కాబట్టి అక్కడికి బిజినెస్ ఆగిపోతుంది. ఏదైతే మనము స్కీమ్ లాగా పనిచేసే కంపెనీలో. కానీ మన బిజినెస్ ఆగదు. ఎందుకోసమంటే 1000 వ్యక్తులు మళ్ళీ పర్చేజ్ చేస్తారు. సబ్బులు కొనుక్కుంటారు, పేస్టులు కొనుక్కుంటారు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. అంటే మన బిజినెస్ టర్నోవర్ మీద మళ్ళీ మళ్ళీ బిజినెస్ అవుతానే ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ మీటింగ్‌లో ఉన్నోళ్ళకి కూడా అర్థమైందో లేదో నేను చెప్పలేను. ఎందుకోసం అంటున్నానంటే ఇంకా మూస ధోరణిలో ఆలోచిస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే బెస్ట్ కంపెనీస్ ఉంటున్నాయని చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థం కావడం చాలా టైం పడుతుంది. ఏమవుతుందంటే కొంతమంది అర్థం చేసుకునేలోపు జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా మంది అర్థమయ్యేసరికి వాళ్ళ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతోటి కలిసి కూర్చోండి. దీని విషయం తెలుసుకోండి. బిజినెస్ లైన్ పేపర్‌లో వచ్చిందేంటంటే మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 64,500,00,00,000 టర్నోవర్‌ని 2025 వరకు చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిజినెస్ లైన్ అనేది పేపర్ నార్మల్ పేపర్ కాదు. ఇట్స్ ఎ బిజినెస్ పేపర్. దానికంటే కూడా మీరు గుర్తుపెట్టుకొని చూడండి. ఫిక్కీ అని ఇక్కడ కనబడుతుంది. ఫిక్కీ అనేది ఏంటంటే ఫిక్కీ యొక్క రిపోర్ట్ ప్రకారంగా ఇది మనం ఎవరెవరు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఫిక్కీ అనే రిపోర్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ సర్వీసెస్ అంటే మనకు పారిశ్రామికానికి సంబంధించిన సంస్థ ఇది. వాళ్ళ కోసం వాళ్ళకు హక్కులు వాళ్ళకు అంటాం కదా! సమస్యల గురించి గవర్నమెంట్ తోటి చేసే కంపెనీ ఏదైతుందో ఫిక్కీ అంటాం. ఈ ఫిక్కీ 64,500,00,00,000 టర్నోవర్ చేయగలుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. చాలా మందికి అర్థం కాకుండా ఒకళ్ళ కింద ఒకళ్ళు జాయిన్ అయ్యే స్కీమ్‌లేమో అనుకుంటున్నారు. అలాంటి స్కీమ్‌లు కూడా బయటున్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్. సో 64,500,00,000 టర్నోవర్ చేయగలిగిన గొప్ప కేపబిలిటీ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. దానిలో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీలో ఉన్నాం. దట్ ఈస్ నన్ అదర్ దెన్ విన్‌ఫినిత్. ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. అంటే ఇన్ఫినిటీ అనే పదానికి ముందు డబ్ల్యూ లాస్ట్‌కి హెచ్ పెట్టాం. వై తీసేసారు. దానివల్ల కొత్త పదం స్టార్ట్ అయింది. దాన్నే విన్‌ఫినిత్ అద్భుతమైన పదం చూడండి. ఒక డిక్షనరీ లోపల క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన పదం విన్‌ఫినిత్. విన్‌ఫినిత్ అనే పదం ఆ పదంలోనే అర్థమవుతుంది. అనంతమైన సంపద, అనంతమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి మనం అందించాలి. అదే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయింది. మంజునాథ్ సార్ మేనేజింగ్ డైరెక్టర్, మహేష్ దయాల్ సార్ డైరెక్టర్ అండ్ వరహాల్ రెడ్డి సార్ అనదర్ డైరెక్టర్. కంపెనీ యొక్క విజన్, మిషన్ చూసినట్టయితే విజన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి లోపల ఈ యొక్క మన ప్రొడక్ట్ ఉండాలి. అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించాలి. మిషన్ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లాగానే చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ లాగా చేయని కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కంపెనీ‌లాగా గాకుండా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏవైతే రూల్స్, ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ ఒక మన యొక్క విజన్ లాగా పెట్టుకొని కంపెనీని బెంచ్ మార్క్ చేయాలనేదే మన యొక్క లక్ష్యం. సో ఫ్రెండ్స్ 5 పిల్లర్స్ ఆఫ్ విన్ఫినిట్. విన్ఫినిటే కాదు ఏ కంపెనీ అయినా సక్సెస్ కావాలంటే 5 పిల్లర్స్ ఉండాలి డైరెక్ట్ సెల్లింగ్‌లో. కంపెనీ అద్భుతమైన కంపెనీ ఉండాలది. అద్భుతమైన కంపెనీ అంటే మన కంపెనీ చూసినట్టయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంపెనీ. ఇట్ ఈస్ ఆల్రెడీ 8థ్ మంత్ ఈస్ రన్నింగ్. 7థ్ మంత్ లోనే 89,00,00,000 టర్నోవర్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్న కంపెనీ. అన్‌కండిషనల్, అన్‌వేవరింగ్ కంపెనీని చూసినట్టయితే ఎనకకు ఎక్కడ ముందుకు అడుగేయాల్సిందే. అంటే నెక్స్ట్ ఏంటని ఆలోచించే కంపెనీ లోపల మనం ఉన్నాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్రొడక్ట్స్ చూసినట్టయితే స్టార్టింగ్‌లో లాక్‌డౌన్‌లో కొంతమంది పేపర్ ఇట్లా క్రాస్ అతికేసిర్రు. క్వాలిటీ లేదు, ఫినిషింగ్ లేదని అన్నారు. రోడ్లేసినంక ఇల్లులు కట్టరు. ఇల్లు కట్టుకున్న తర్వాత రోడ్లేస్తారు. కంపెనీలో స్టార్టింగ్‌లో వచ్చిన కొన్ని ప్రొడక్ట్స్‌లో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మేబీ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ స్టార్టింగ్. బట్ ఇప్పుడొచ్చే ప్రొడక్ట్‌లు చూడండి మీకు అర్థమవుతుంది. చాలా మంది మనం ప్రీవియస్ కంపెనీ షేడ్‌లోనే ప్రొడక్ట్స్ తయారు చేసింది కంపెనీ. ఎందుకోసంటే మొదటి 3 నెలలు మనకు మహేష్ సార్ ఏమన్నారంటే ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితి. సో, అక్కడ నేర్చుకున్న దాంతోటే మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు 3 నెలల తర్వాత చూడండి మెల్లగా షేడ్ లాగా ఉన్న ప్రొడక్ట్ చేంజ్ చేయడం స్టార్ట్ అయింది. రీసెంట్‌గా మనకు 2 ప్రొడక్ట్‌ల గురించి చూసినట్టయితే యాంటీ స్ట్రెస్ రిలీఫ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రొడక్ట్. మనము స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి ఇచ్చిన ప్రొడక్ట్. ప్రతి ఒక్కనికి స్ట్రెస్సే. చిన్న పిల్లాడు ఎల్‌కేజీ స్కూల్‌కెళ్తున్న పిల్లానికి ర్యాంక్ స్ట్రెస్సు, జాబ్ చేస్తున్న వ్యక్తికి వాని యొక్క జాబ్ ప్రెషరు, ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్స్‌కి వాళ్ళ టెన్షన్స్. ఎందుకంటే సీరియల్‌లో ఏమైందో, నిన్న జరిగిన సీరియల్‌కు, ఈరోజు జరిగే సీరియల్‌కి ఏం జరుగుతుందో ఆమెకు ఆ టెన్షన్. స్ట్రెస్ లేడు ప్రపంచంలో చూసినట్టయితే. చూడండి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. అటువంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్ 100 మందిని తీసుకుంటే 90 మందికి స్ట్రెస్‌లో ఉన్నారు. 90 అంతే కాదు 99 మంది అంటే కూడా తప్పేం లేదు. అట్లాంటి స్ట్రెస్ రిలీఫ్ ప్రొడక్ట్ ఉంది. రీసెంట్‌గా చూసినట్టయితే మనకు హెయిర్ నెయిల్ స్కిన్ అని మనకి ఇంతకుముందు క్యాప్సూల్స్ ఉండేది. ఇక్కడ చూసినట్టయితే దానికి సంబంధించిన మనకు గ్లూటాథోన్ స్ప్రే వచ్చింది. అద్భుతమైన ప్రొడక్ట్. చూసినట్టే సీడీఎల్‌జెడ్, విటమిన్ సి, విటమిన్ డి, లైకోపెన్, జింక్ సంబంధించిన ప్రొడక్ట్. అద్భుతమైన ప్రొడక్ట్. చిన్న పిల్లలకి రోజు వాడు చాక్లేట్ తింటా అని ఏడుస్తా ఉంటాడు. వానికి ఒక చాక్లేట్ ఇచ్చేస్తే వానికి ఆరోగ్యం.
వానికి స్వీట్‌నెస్ అది ఇది కావాలనేది జరుగుతుంది. బయట చాక్లేట్ కొనుక్కొచ్చి తీసుకొస్తే వానికి ఆకలి కాదు. ఎందుకోసమంటే చాక్లేట్ లోపల గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ బ్లడ్‌లోకి వెళ్తుందంటే ఆకలి కాదు. వాడు సరిగ్గా తిండి తినడు. వానికి ఆకలైనా ఇంటికి రాడు. ఇక్కడ చూడండి ఈ వాడడం వల్ల వానికింకా ఆకలవుతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ లాగా ఉంటుంది. సో ఏంటంటే విటమిన్ సి, డి, ఎల్, జెడ్ ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో బిజినెస్ ప్లాన్ అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఒక 2 సంవత్సరాల తర్వాత రావాల్సిన ప్లాన్ ముందే తీసుకొచ్చారు మనకు. చూడండి ఇంతకుముందు నేను ఒక ఏబీసీడీ ఎక్స్‌వైజెడ్ కంపెనీలో ఉండేది. అది టఫ్ ద టఫెస్ట్ ప్లాన్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేశాను. ఇండియాలో వచ్చిన మొదటి కంపెనీ చూసినట్టయితే అమెరికన్ కంపెనీ. అది జేయాలంటే చాలా కష్టంగా ఉండేది. తర్వాత డాష్ డాష్ కంపెనీ వచ్చింది. దానిలో మనం పనిచేసాం. పనిచేసినప్పుడు దానికంటే ఇది బెటర్‌రా బాబు అనిపించింది. అది అసలు బెటర్‌రా బాబు అనుకున్న కంపెనీ కన్నా ముందే ఫ్యూచర్‌లో 2 సంవత్సరాల తర్వాత అబ్బా! కష్టమేమో అనుకునేదేమో మేబీ. అలాంటి అంతకన్నా ముందే మనకి ఇంకో అద్భుతమైన బిజినెస్ ప్లాన్ వచ్చింది. నేను ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. 2 లెగ్ జనరేషన్ ప్లాన్. ఎక్సలెంట్ ప్లాన్. 2 లెగ్ జనరేషన్ ప్లాన్. చాలా మంది అనుకుంటారు ఇది బైనరీ. అరే బాబు! డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌లో చూడండి. ఎక్కడన్నా 2 లెగ్‌లున్న బిజినెస్ ప్లాన్ తప్పని ఎవ్వరు అనలేదు. ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే చూయించండి మాకు. రైట్. చాలా మందేందంటే అర్థం చేసుకోక, వినక, తెలియకుండా చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నవాళ్ళు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నోళ్ళకి కూడా బైనరీ ప్లాన్‌కును, జనరేషన్ ప్లాన్‌కి తేడా తెలుస్తలేదు. అదేందో మరి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాకు అర్థం కావట్లేదు. రైట్. అట్లాంటోళ్ళ మాటలు ఇని కొంతమంది వన్ సైడ్ ఫీడింగ్ ఇని, అయ్యో! ఇటువంటి కంపెనీలోకి పోతే మా డబ్బులు పోతాయి అనుకుంటారు. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తది. మీరు ఇందులోకి రావాల్సొస్తది. ఎందుకోసమంటే మీరొక్కరు కాదు. బిజినెస్ అంటే టీమ్. టీమ్ అంటే పీపుల్. పీపుల్ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు 16 లెగ్‌లో పని జేయడానికి ఇష్టపడరు. ఇష్టపడే పరిస్థితిలో లేరు. సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక జనాలకు లేదు. సక్సెస్ కోసం ఇంకా అక్కడనే పడి వేలాడుతా అంటే కష్టం. అలాంటి పరిస్థితి లేదు. అప్‌గ్రేడ్ అవుతున్నాం మనం ఎప్పటికప్పుడు. 2050లో పుట్టే వ్యక్తి 50 ఏళ్లే బతుకుతాడంట. అప్పుడు ఆలోచించండి. 18 ఏళ్ళకి ఉండదు ఓటు హక్కు. 15 ఇయర్స్ పడిపోతుంది. ఆలోచించండి ఒకసారి. 2050లో పుట్టే వ్యక్తి 50 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు. వాడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు చదువుతుంటే నడవదు. ఇప్పుడు పిల్లలు కూడా నాలెడ్జ్ చాలా ఎక్కువుంది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్‌లో ఎడ్యుకేషన్, లీడర్‌షిప్‌కి వెరీ రిలేటెడ్ లింక్ ఉంది. ఇలాంటి ప్లాన్ ఉన్న కంపెనీస్ వేరే మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకంటే ఎక్కువ టర్నోవర్ మన కంపెనీ చేస్తుంది. ఎందుకోసం? ఎడ్యుకేషన్. ఆ పిల్లల్ని స్కిల్స్ ఉదాహరణకు ఎలా మాట్లాడాలి మనం నేర్పుతున్నాం. ఎలా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడి నేర్పుతున్నాం. మానిప్యులేట్ చేయడం నేర్పట్లేదు. మసిపూసి మారేడుకాయ చేయడం గాదు. స్కిల్స్ అతనికి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఏది నీకు అవసరం, ఏది నీ జీవితంలో సక్సెస్ కావాలంటే నీకు అవసరం అనేది వాళ్ళకి కరెక్ట్‌గా వాళ్ళకి జెన్యూన్‌గా ప్రెజెంట్ చేయగలిగే ఒక సిస్టమ్ మన దగ్గరుంది. అలాంటి లీడర్‌షిప్ మన దగ్గరుంది. ట్రాన్స్‌పరెంట్ లీడర్‌షిప్ ఉంది. అలాంటి బ్యూటిఫుల్ లీడర్‌షిప్, అలాంటి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక గ్రహాన్ని కక్షలో పెట్టిన విధంగా చూసినట్టయితే ఉండడం వలన మనకు బిజినెస్‌లో తొందరగా సక్సెస్ అనేదొస్తుంది. మనము అటువంటి వ్యక్తుల షేడ్‌లో మనం పనిచేసినట్టయితే మనం తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లర్స్ చూసినట్టయితే మనకు బెనిఫిట్‌లో అన్నీ ఉన్నాయి. సో, ప్రొడక్ట్స్ కేటగరీ చూసినట్టయితే హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, హెల్త్ ఫుడ్, బ్యూటీ కేర్, హెయిర్ కేర్, అగ్రికల్చర్, ఓరల్ కేర్. ముఖ్యంగా చూసినట్టయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మనుషులకు 2 వెరీ ఇంపార్టెంట్ నీడ్స్ ఉన్నాయి. అగ్రి కేర్, అగ్రికల్చర్ మార్చాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎందుకోసమంటే అగ్రికల్చర్ చూసినట్టయితే ఈ రోజున మనం పండిస్తున్న పంట మనం ఏదైతే పంట పండిస్తున్నామో ఒక రైతుగా మనం పండిస్తున్న పంట ప్రపంచం దేశాల్లో ఎక్కడైనా సరే మనిషికి నష్టాన్ని తీసుకొస్తుంది. ఎవరి తప్పు కాదని మనం పక్కకెట్టి ఒకసారి మాట్లాడినట్టయితే మనం డీఏపీ, యూరియాలని పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. మానేయాలంటే దానికి సంబంధించిన ఆల్టర్‌నేట్ ప్రొడక్ట్స్ ఏవైతే బయో స్టిమ్యులెంట్స్ ఉన్నాయో అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ డీఏపీ, యూరియా వాడకండి, సింథసైజ్డ్ వాడొద్దు అని చెప్తుంది. తగ్గించండి అంటుంది. తగ్గిస్తాం కరెక్టే. కానీ పంట దిగుబడి రావాలంటే వాళ్ళకి ఆల్టర్‌నేట్ ఏంటి? మన ప్రొడక్ట్స్ ఆర్ ఆల్టర్‌నేట్. 4 పంటలు తీసే లోపు గనక ఆ ప్రొడక్ట్స్‌ని తగ్గిస్తూ మన ప్రొడక్ట్స్‌ని మెల్లగా అలవాటు చేస్తూ భూమికి అవి మానేస్తే గనక 4 పంటల తర్వాత అద్భుతమైన పంట తీయొచ్చు. దిగుబడి తగ్గకుండా, మనుషుల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయకుండా సూపర్ ప్రొడక్ట్స్ మన దగ్గరున్నాయి. ఒకవేళ ఆల్రెడీ ఆరోగ్య పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికైనా ఉంటే మన సప్లిమెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇవి మందులు గాదు, సైడ్ ఎఫెక్ట్ గాదు. మొన్న రీసెంట్‌గా నేను ఒక ప్లేస్‌లో ఎళ్లి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే చాలా మందికేందంటే నాకు బాగా తెలుసు అనుకుంటా ఉంటారు. అవేర్‌నెస్ ఎక్కువుందంటారు. మనము ఈ సప్లిమెంట్స్ గురించి మాట్లాడితే ఎందుకండి అవెందుకండి? మనకు ఆహ్, శనగలు అవి ఇవన్నీ తీసుకొని తింటే బాగా బలమొస్తదని. అవన్నీ దేనితోటి పండించారు సార్? ఒకసారి ఆలోచించండి. కెమికల్స్ మిక్స్‌డ్. అందులో పోషకాలు లేకనే గదా! రోజు తింటున్నాం గదా! మనము ఆహారము. కూరగాయలు తింటున్నాము, పండ్లు తింటున్నాము. అవన్నీ తింటూ కూడా నీకెందుకు ఇన్ని రోగాలొస్తున్నాయి? అంటే నువ్వు పండించిన పంటనే సరిగ్గా లేదు. ఆల్రెడీ ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనం పండించిన పంట కూడా 100% ఆర్గానిక్‌లోకి రాకపోవచ్చు. ఎందుకోసమంటే ఆల్రెడీ ఇట్ ఈస్ మాడిఫైడ్ డీఎన్ఏ. ఏదైతే ఆ ఒక బియ్యపు గింజ ఉందో అది డీఎన్ఏ మాడిఫై అయిపోయింది. దాన్ని మార్చాలంటే ఆ విత్తనం ఏదైతే ఉందో
అందులో అసలే ఏమాత్రం కూడా మనకు కెమికల్స్ మిక్స్ లేని విత్తనం. అంటే ఎవరైతే తెలివితేటలు లేకుండా ఎక్కడైతే అండమాన్ నికోబార్ లాంటిలో ఉండి యూరియా ఎయకుండా, డీఏపీ ఎయకుండా పంట పండిస్తున్నాడో వాని దగ్గర నుంచి విత్తనం తీసుకొచ్చి మనం పంట వేసుకోవాలి. అంటే మనం కెమికల్స్ మానేసినంత మాత్రాన 100% ఆర్గానిక్ ఎళ్ళలేకపోతున్నప్పుడు, ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకుంటూ ఆర్గానిక్ అనుకోని సంతోషపడడం, జబ్బలు జరుసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. చాలా మందేందంటే అన్నీ నాకు తెలుసు అనుకుంటా ఉంటారు. ఎదుటి వ్యక్తి మాటలు వినరు, తెలుసుకోరు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అవేర్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్‌గ్రేడింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్స్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకోకుండానే గోళీలేసుకుంటే అలవాటయిపోతాయి అంటే, రోజు తినడం కూడా మానేయాల్సొస్తది. ఎందుకంటే తింటే కూడా రోజు అలవాటయితదిగా మరి. రైట్? సో, అంటే ఏది వాస్తవం, ఏది కాదో తెలుసుకోవాల్సిన అసలు ఇంత పీక్ స్టేజ్‌లో ఆరోగ్యాలు ఖరాబయిపోయి, మొత్తం జీవితాలు నాశనం పోతున్న టైంలో కూడా మనం ఇంకా సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకోకుండా ఉన్నామంటే, ఎంత దారుణమైన పరిస్థితిలో మనుషులున్నారో తెలుసుకోండి. మనం ఏం చేయలేం. దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు. రైట్. మనం దాన్ని పక్కన పెడితే 9 రకాల ఇన్‌కమ్ మనకు కంపెనీ ఇస్తుంది. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10-30%. మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే బయట కొనుక్కునే కిరాణాలో కొనకుండా ఇక్కడ గనుక వాడుకుంటే, అక్కడ రూపాయి డిస్కౌంట్ ఇవ్వరు. ఇక్కడ డిస్కౌంట్ ఇస్తారు. దాంతో పాటు ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక రూ. 1000 వస్తువులు కొనుక్కుంటే 10% ఫ్రీ అంటారు. కొంత ఎక్కువ చేస్తే గనక మీరు ఇంకా రూ. 2,500 టర్నోవర్ చేయగలిగితే, నిజంగా రూ. 2,500 ప్రొడక్ట్ టర్నోవర్ చేయగలిగితే, ప్రతి నెల తీసుకుంటే గనక 4 నెలలు కొనుక్కుంటే మీకేమవుతుందంటే మీ ప్రొడక్ట్ రూ. 1,200 కాస్టే పడతది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు 40 పీవీ సారీ 400 బీవీ ఎయాలంటే రూ. 1,200 వస్తువులు కొనుక్కోవాలి. మీరు రూ. 2,500 వస్తువులు కొనుక్కున్నా మీకు 1,200కే వస్తది. మీరు 1,200 పెడితే 1,200 వచ్చిద్ది. మీరు 2,500 కొనుక్కున్నా మీకు 1,200కే వస్తది. ద లాజిక్ ఈస్ సింపుల్. మీకు అడిషనల్‌గా మీరు 2,500 పెట్టి కొనుక్కోవడం వల్ల మీకు రూ. 1,200 ప్రొడక్ట్‌లు ఫ్రీ వస్తున్నాయి. ఎలా అనేది మీకు మీ సీనియర్స్ మీకెవరు చెప్తారు. ఎందుకోసమంటే 4 నెలలు కొన్న ద్వారా దాని మీద వచ్చే డబ్బులు గాని, దాని మీద వచ్చే ఫీస్ గాని చాలా ఎక్కువుంటాయి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అడ్వాంటేజ్. రైట్. 10% నుంచి 30% మనకు. తర్వాత మనకు న్యూ జాయినింగ్ ఆఫర్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. తర్వాత రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. తర్వాత మనకు లక్కీ డ్రా ఆఫర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దీంట్లో మనము పెద్దగా మనము ఇట్లాంటి దాంట్లో మనము ఇక్కడ అవసరం లేదు మనకు. కన్సిస్టెన్సీ ఆఫర్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆఫర్. ఎవరైతే మనసు పెట్టి పని చేస్తారో లక్షలు ఒక పాయింట్ వాడు కూడా రూ. 1,00,000 టర్నోవర్ చేస్తాడు కనీసం. అలాంటిది ఇక్కడ రూ. 2,000 టర్నోవర్ చేయడం నేర్చుకోకపోతే దారుణమైన బిజినెస్‌లో మనం ఉన్నట్టు. సో, వి నీడ్ టు హావ్ ఎ కన్సిస్టెన్సీ. బట్ అలా అని చెప్పి 2,500 ప్రొడక్ట్‌లు తీసుకొని ఇంట్లో పెట్టుకొని చేసే పరిస్థితిలో ఉండకూడదు. మనం ఏంటంటే మనకు సజెస్ట్ చేస్తా ఉండాలి మన ఫ్రెండ్స్‌కి. ప్రొడక్ట్స్ ఇయ్యడం వల్ల మనము మన బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. మన కస్టమర్‌ని తీసుకోగలుగుతాం. కస్టమర్సే మనకు గుడ్ కస్టమర్స్ విల్ బికమ్ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్. సో, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది కంపెనీ తన టర్నోవర్ నుంచి 5% ఇస్తుంది. ఎప్పుడంటే 500 బీవీ దాదాపు ఒక రూ. 1,500 బిజినెస్ అనుకోదు. కొంచెం ఎక్కువ తక్కువ రూ. 700-1,500 సారీ రూ. 1,000-1,500 బిజినెస్ చేసినప్పుడు ఏ టీమ్‌లో, బి టీమ్‌లో చేసినప్పుడు 5% వస్తుంది. ఇక్కడ మనని విన్ వినితిస్ట్ అంటారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు రావడం స్టార్ట్ అవుతుంది. 2 టీమ్‌లే ఇక్కడ. 2 టీమ్‌లో మర్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎంతమందైనా ఉండనివ్వండి గాక. 2 టీమ్‌ల కంటే మీరు మూడో టీమ్ ఎయలేరు. మీకు స్వార్థం తగ్గిపోతుంది. ప్రీవియస్ కంపెనీలో చూసినట్టయితే 16 లెగ్‌లేసినా ఇంకా 18 లెగ్‌లేసుకోవాల్సిందే. ఇక్కడ అలాంటి అవసరం లేదు. 2 టీమ్‌లు డెవలప్ చేస్తే మన స్వార్థం ఎంత తగ్గుతుందో ఆలోచించండి. మనిషి ఎంత స్వార్థంగా ఆలోచించే వ్యక్తి కూడా ఇక్కడ రెండే టీమ్‌లు డెవలప్ చేసుకోవాలి అంతే, అంతకు మించి లేదు. సో, థర్డ్ వన్ ఈస్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఎవరైతే టీమ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ టీమ్‌లో 2,500 బీవీ ఏ టీమ్‌లో, 2,500 బీవీ బి టీమ్‌లో కనుక ఇక్కడ టర్నోవర్ గుర్తుపెట్టుకోండి. ఎంతమందిని జాయిన్ చేయాలని అడగకండి. ఎంత బిజినెస్ చేయాలని అడగండి. ఎంతమంది జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ ఎప్పుడవుతుందంటే వాళ్ళెంత టర్నోవర్ చేసిందనేది ఇంపార్టెంట్. టర్నోవర్ ఎరగాలంటే మనుషులు అవసరం. కానీ మనుషులు జాయిన్ అవ్వడం వల్ల డబ్బులు రావు. మనుషులు జాయిన్ అవ్వడం వల్ల డబ్బులు రావు. వాళ్ళు చేసే టర్నోవర్ పైన డబ్బులొస్తాయి. అంటే వాళ్ళ ఇంట్లో వాడుకునే వస్తువుల మీద మనకు డబ్బులొస్తాయి. టర్నోవర్ మీద డబ్బులొస్తే బిజినెస్, మనుషుల మీద డబ్బులొస్తే స్కీమ్. మనుషుల మీద డబ్బులు రావద్దు, వెరీ డేంజర్. నిన్ననే ఒక కంపెనీ పైన కేస్ జరిగింది. మనం దాన్ని పాజిటివ్, నెగెటివ్ గురించి మాట్లాడట్లేదు. అలా గనక మనము టీమ్‌లో మనుషులను జాయిన్ చేయడం వల్ల డబ్బులొస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో, మనది టర్నోవర్ బేస్డ్ బిజినెస్ గుర్తుపెట్టుకోండి. ఇది చైన్ స్కీమ్ గాదు. మనది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనది బ్యూటిఫుల్ కంపెనీ. అతి తొందరలో మనకు నంబర్ 1 స్థాయికి మనకు ఇండియాలో ఎళ్ళే పరిస్థితిలో ఉన్న ఆ గ్రోయింగ్ రేట్ ఉన్న కంపెనీ బెనిఫిట్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంపెనీ అన్నమాట. సో, ఇక్కడ 2,500 పీవీ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కంపెనీ మనకు 30% ఇస్తుంది. తన యొక్క టర్నోవర్ నుంచి ఇక్కడ మనని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. తర్వాత స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఉంటుంది. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది ఎవరి కోసం ఎక్కువ అని చూసినట్టయితే 17% కంపెనీ మనకిస్తుంది. ఇది ఎవరైతే మన బిజినెస్‌లో జాయిన్ అయ్యారో, మనం డైరెక్ట్‌గా జాయిన్ చేసిన వ్యక్తుల యొక్క
టీమ్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ పైన మాత్రమే ఇస్తుంది. ఆ 2 ఇన్కమ్‌ల మీద మాత్రమే ఇస్తుంది. అలాంటి వ్యక్తులు మనం ఒక 20 మందిని జాయిన్ చేస్తుండి వాళ్ళు 1000 సంపాదిస్తున్నారంటే ఆటోమేటిక్‌గా 20,000 మీద ఒక 1700, 1700, 3,400 వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇనిషియల్ స్టేజ్‌లో ఎవరైనా తక్కువ ఇన్కమ్‌లో ఉంటే సపోర్ట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఎందుకోసమంటే మనము డైమండ్ ఎళ్ళామంటే మనకి ఇన్కమ్ రూ. 1,00,000 ఉంటుంది. లేదంటే మన టీమ్‌లో ఉన్న వ్యక్తి డైమండ్ ఎళ్ళిండంటే రూ. 1,00,000 ఉంటుంది. సో, డైమండ్ మన టీమ్‌లో డౌన్‌లైన్ అయినా మన పైన మనకు స్పాన్సర్ సపోర్ట్ బోనస్ రాదు. ఎందుకోసమంటే వాళ్ళ ఇన్కమ్ ఆల్రెడీ రూ. 1,00,000 దాటుంటుంది కాబట్టి మనం ప్రీవియస్ కంపెనీలో చూసినట్టయితే మనకు మహేష్ సార్ చెప్తుండేది ఏంటంటే నువ్వు డాష్ ఉదాహరణ క్రోన్ డైరెక్టర్ అయ్యావు అనుకుంటే అవ్వడం క్రోన్ అయితాడు. యూసీడీ కూడా అవుతాడేమో. కానీ అతని ఇన్కమ్ మాత్రం 30,000 ఉండొచ్చు. 2, 3 లక్షలు ఉండొచ్చు. ఇక్కడ మీకు 1,00,000 వచ్చిందంటే మీరు డైమండ్ డైరెక్టర్ అని అర్థం. 1,00,000 దాటిందంటే లేదు మీరు డైమండ్ డైరెక్టర్ అంటే మీ ఇన్కమ్ 1,00,000 దాటి ఉంటదని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇన్కమ్‌కు, పిన్‌కు రిలేట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పాయింట్ ఇన్ థిస్ బిజినెస్. సో, స్పాన్సర్ సపోర్ట్ బోనస్ కూడా మనం చూసినట్టయితే మనకు కంపెనీ డైరెక్ట్స్ 17% అనుకోవచ్చు. కానీ కంపెనీ టర్నోవర్ చూసినప్పుడు 6% వస్తుంది. ఇది కొంచెం అర్థం కావడం కన్‌ఫ్యూజ్ ఉండొచ్చు. మీరు మనం ఫర్దర్ దీన్ని డిస్కస్ చేద్దాం. స్పాన్సర్ సపోర్ట్ బోనస్ మన బ్యూటిఫుల్ ఇన్కమ్. ఫిఫ్త్ వన్ ఈస్ పవర్ స్టార్ట్ బోనస్. సారీ ఇది పవర్ స్టార్ట్ బోనస్ కాదు. ఐ థింక్ నేను పాతలే ఏసినట్టున్నా. లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ ఉంటుంది ఇక్కడ. లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ అనేది 10% ఇస్తుంది. ఇక్కడ, ఇక్కడ మనని 25,000 బీవీ, 25,000 బీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. ఆ 25,000 బీవీ 25,000 చేసిన వ్యక్తి అంటే దాదాపు 75,000, 75,000 అవుతుంది రఫ్‌గా చూసినట్టయితే. దీన్ని లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ అని పేరు చేశారు. ఐ థింక్ ఈ పీపీటీ నేను మిస్టేక్‌లో కొంచెం హడావిడిలో పాతది తీసుకున్నా. మొన్న కూడా ఇట్లా జరిగింది. ఎందుకంటే నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఫర్దర్ ఇది మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. సారీ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రైట్. ఇన్ఫినిటీ బోనస్ సేమ్ 50,000 బీవీ, 50,000 బీవీ ఎవరైతే చేస్తారో అది కంపెనీ 20% తన టర్నోవర్ నుంచి ఇస్తుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అని మనకు పేరొస్తుంది. సిల్వర్ డైరెక్టర్ దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఎవరైనా సరే ఈ బిజినెస్‌లో జాయిన్ అయిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. సిల్వర్ డైరెక్టర్ అవ్వడమే టార్గెట్. ఇన్ఫినిటీస్ టు బ్రోంజ్ డైరెక్టర్ కాదు. సిల్వర్ డైరెక్టర్ మనం పెట్టుకుంటాం. ఒక 6 నెలల లోపల సిల్వర్ డైరెక్టర్ కొట్టాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాం. ఎవరైతే మనసు పెట్టి పనిచేస్తారో వాళ్ళు తొందర సిల్వర్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే సరిగా మనం ఎవరైతే 6 మంత్స్ దాటింది ఇంకా సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై కావట్లేదు అంటే వి నీడ్ టు సంథింగ్ వి నీడ్ టు చేంజ్ సంథింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. మన లోపల మార్చుకోవాల్సిన అవసరం ఏదో ఉంది. ఎందుకంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 4 గంటల లోపల వెళ్ళాలి. కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే 5 గంటలు పడుతుంది. సరే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉందంటే 6 గంటలు పడుతుంది. అయినా 6 గంటలైనా మనకు హైదరాబాద్ రావట్లేదంటే వి నీడ్ టు చెక్. వి నీడ్ టు చెక్ దట్ వేర్ వి ఆర్. మనం అదే రోడ్‌లో ఉన్నామా? ఇంకేదైనా రోడ్‌లో ఉన్నామా? ఎందుకోసమంటే ఇక్కడ కూడా అదే 6 మంత్స్‌లో మనం ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ కాలేకపోతున్నామంటే సంథింగ్ రాంగ్. వి నీడ్ టు చెక్ విత్ అవర్ అప్లైన్. అప్లైన్‌తో కూర్చోండి ఫ్రెండ్స్. నేను డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్తున్నాను. 6 నెలలు దాటింది మీరు స్టిల్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు గో సిల్వర్ అంటే ఇంతకుముందు మనకు ఈరోజు ట్రైనింగ్‌లో మనకు రాధాకృష్ణ సార్ చెప్పినట్టు 6 నెలల్లో కూడా మనం ఇంకా సిల్వర్ డైరెక్టర్ స్ట్రగ్లింగ్ చేస్తున్నామంటే వి నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. ఓకే. రైట్. దిస్ ఈస్ ద థింగ్ ఇన్ఫినిటీ బోనస్. మనము ఇక్కడ 20% ఇస్తుంది కంపెనీ. సెవెంత్ వన్ ఈస్ అన్‌లిమిటెడ్ కార్ ఫండ్. ఎవరైతే కన్సెక్యూటివ్ మంత్స్ 3 నెలలు కంటిన్యూగా 50,000 బీవీ, 50,000 బీవీ కొడతారో వాళ్ళని ప్లాటినం డైరెక్టర్ అంటారు. ఇక్కడ 3 నెలల లోపలే కార్ ఫండ్ మనం తీసుకోవచ్చనమాట. అక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఇంతకుముందు చూసినట్టయితే డాష్ కంపెనీస్‌లో చూసినట్టయితే కష్టపడాల్సిన దానికంటే చాలా తక్కువ టైంలో ఈజీగా మనకి ఇక్కడ కార్ ఫండ్ కొట్టే అవకాశం ఉంది. కార్ ఫండ్ కొట్టే అవకాశం ఉందన్నమాట. సో 3 నెలల్లో మనం కార్ ఫండ్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్లాటినం డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ ఇన్కమ్ ఈస్ అన్‌లిమిటెడ్ హౌస్ ఫండ్. అన్‌లిమిటెడ్ హౌస్ ఫండ్ రావాలి అంటే మనం చూసినట్టయితే 50,000 బీవీ, 50,000 బీవీ మనము అక్కడ 6 లెగ్గులు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. 2 లెగ్గుల్లోనే 6 నెలలు గనక మనం మెయింటైన్ చేసినట్టయితే మనము ఎవరాల్ డైరెక్టర్ అంటాము. ఎవరాల్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ మనకు 5% కమిషన్ వస్తుంది కంపెనీ నుంచి. 5% కమిషన్ వస్తుంది. 5% కమిషన్ వస్తుంది. సో అన్‌లిమిటెడ్ హౌస్ ఫండ్. నెక్స్ట్ వన్ ఈస్ నైన్త్ వన్ ఈస్ లగ్జరీ బోనస్. లగ్జరీ బోనస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కూడా జాగ్రత్తగా వినండి. కొంచెం మందికి ఇది అర్థం కావట్లేదు. 1 ఇయర్ కావని ఇలా అనుకుంటున్నారు. సో నేను లెట్ మీ క్లియర్ దిస్. 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ అంటే నలుగురు సిల్వర్ డైరెక్టర్స్ ని ఏ టీమ్ లో 2, బి టీమ్ లో 2 సిల్వర్ డైరెక్టర్స్ కనుక మనం కొట్టినట్టయితే అంటే 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ని కొట్టినట్టయితే గనక 5% లగ్జరీ బోనస్ వస్తుంది. అంటే 9 ఇన్కమ్స్ మనకు రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే నలుగురు వ్యక్తుల్ని సక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనం వస్తాం. అంటే ఇప్పుడు విన్ విన్ గేమ్. మీరు నలుగురు వ్యక్తుల్ని సక్సెస్ చేయడం చూడండి. ఈ ప్రాసెస్ లో మీకు కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ ఫండ్ వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది, అన్ని
ఎవ్రీ ఇన్కమ్ విల్ కమ్ టు యూ. నాదే రైట్. అయితే లగ్జరీ బోనస్. నెక్స్ట్ వన్ ఈస్ రైడర్ సపోర్టివ్ బోనస్. ఇది అడిషనల్ బోనస్. మనం ఇది రైడర్ సపోర్టివ్ బోనస్ అనేది ఒకటో ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఎవరైతే కొడుతుంటారో వాళ్ళకి రైడర్ సపోర్టివ్ బోనస్ వస్తుంది. తర్వాత ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ అవుతున్నారో వాళ్ళకి 50,000 క్యాష్ అవార్డు ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్కమ్స్ చూడండి. ఇది బ్యూటిఫుల్. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అని చెప్పొచ్చు. బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనం 4% కాదు యాక్చువల్. ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5%, టీమ్ బిల్డింగ్ బోనస్ 30%, తర్వాత మనకు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ 10%, ఇన్ఫినిటీ బోనస్ 20%, అన్లిమిటెడ్ కార్ ఫండ్ 9%, హౌస్ ఫండ్ 5%, తర్వాత ఇది చూసినట్టు టోటల్ గా 84% వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ సరిగా లేదు, కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే పాత టీపీటీ కాబట్టి. 84% అనేది ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే 84% ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నాం. మీరు ఈ రోజు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి నాకు. ఇన్ ఇండియాలో చూసినట్టయితే హైయెస్ట్ పేయింగ్ కంపెనీ ఇస్ విన్ఫినిత్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 38%, 38% అవుట్ ఆఫ్ ఎన్ని కంపెనీలు తీసుకోండి మీరు, యూ కంపేర్ విత్ ఎనీ కంపెనీ. మన కంపెనీ 38% అంటే 100 రూపాయలు పర్చేస్ చేసినట్టయితే కంపెనీ 38 రూపాయలను రిటర్న్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఇంత హైయెస్ట్ పేఅవుట్ బయటకి ఇచ్చిన కంపెనీ ఇండియాలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ఫినిత్. చెప్పండి ఒకసారి చెప్పండి, దీనికన్నా ఇంతకన్నా బెస్ట్ రీజన్, వాట్ ద బెస్ట్ రీజన్ వీ హావ్ టు జాయిన్. అసలు మన కంపెనీలో జాయిన్ కావడానికి కాకపోవడానికి ఇంకా రీజన్ ఏముంది, అసలు ఇంత బెస్ట్ రీజన్. ఇది మనం కరెక్ట్ అర్థం చేయగలిగితే ప్రతి ఒక్కరు ఈ రోజు నా ఇన్ఫినిట్ లో ఉంటారు. సో ఏం చేయాల్సినట్టయితే ఫస్ట్ యూస్, సెకండ్ షేర్ అండ్ సపోర్ట్. మనము ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, తర్వాత కొత్త వాళ్ళకి చెప్పండి, కనబడ్డ ప్రతి ఒక్కరికి బిజినెస్ షేర్ చేయండి. తర్వాత ఎవరైతే మీ టీమ్ లో షేర్ చేస్తున్నారో వాళ్ళందరికి మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. చాలా మంది హెల్ప్ అంటే ఏమనుకుంటారంటే, హెల్ప్ అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి అప్లైన్ వచ్చేసి మొత్తం ప్లాన్ చెప్పడం కాదు. ఓకే, అది కూడా చేస్తారు, కొంతవరకు చేస్తారు. కానీ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కంటిన్యూ హెల్ప్ కొన్ని నెలల తరబడి తీసుకుంటే మనకు అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే మనం వీక్ అయిపోతాం. ఎవరైతే స్ట్రాంగ్ ఉండాలనుకుంటారో ఆ స్ట్రాంగ్ ఉండాలనుకున్న వ్యక్తులు ఇండిపెండెంట్ గా బిజినెస్ ని డీల్ చేయడం నేర్చుకోండి. ఎవరైతే ఓన్ గా బిజినెస్ డీల్ చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన షాప్ లో మనమే కూర్చుంటాం, కానీ మన షాప్ లో వేరే కూర్చోబెట్టాం, వేరే కూర్చుంటే ప్రాఫిట్ అంతా అతనికి వెళ్తుంది. రైట్. ఇక్కడ మనం ఏంటంటే బిజినెస్ లో మనము హెల్ప్ తీసుకోవాలి. దేన్ని హెల్ప్ తీసుకోవాలంటే మనకు అప్లైన్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఓపెన్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మనకు మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, బూట్ క్యాంప్స్ చేయడానికి, దాంట్లో ఏం చేయాలి వాటికి మనం అప్లైన్ గైడెన్స్ తీసుకోవాలి. డెప్త్ డ్రైవింగ్ నేను ఎలా చేయాలి, కింద టీం ఎలా బిల్డ్ చేయాలి, ఏ టీం ఎలా బిల్డ్ చేయాలి, బి టీం ఎలా ఎక్కడ ఎంత వాల్యూమ్ క్రియేట్ చేయాలి, ఆ వాల్యూమ్ ఎలా తీసుకురావాలి, ఇలాంటి గైడెన్స్ మనకు అవసరం. కానీ మనము గైడెన్స్ కాకుండా ప్రతిదీ మనం డిపెండ్ అవుతే సక్సెస్ అవ్వడం కష్టం అవుతుంది. సో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ గా మనం బిజినెస్ ని డీల్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఓన్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. సింగిల్ ప్లాన్ చెప్తే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. మీకు తెలిసి ఉంటుందో లేదో, వందే మాత్రమో జనగణమనో ఎవ్వరు నేర్చుకోరు ఇంట్లో కూర్చొని సపరేట్ గా. అది ప్రేయర్ లో మాటలు పాడుతూ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ కూడా బిజినెస్ ప్లాన్లు వింటూ ఆటోమేటిక్ బిజినెస్ ప్లాన్ వచ్చేస్తుంది. మీకు రాకపోతే సమస్యనే లేదు. కాకపోతే చాలా మంది ఏంటంటే మా ప్లాన్ ఉండదని చెప్తాడులే అని అనుకుంటా ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీరు, అదే ఎట్లాంటి అంటువ్యాధి అంటే ఆ అంటువ్యాధి మీకు, మీ కింద టీంలోకి, మీ టీం ఒకరికి అంటువ్యాధి పెట్టుకొని మీ టీం లాస్ అయిపోవాలి. సో ఓన్ ప్లాన్ చేయండి. యూజ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ చేయడం అనేది ప్రతిదీ కాదు, గైడెన్స్ తీసుకోవడం. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్లాన్. ఇది మన బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్. బిఫోర్ క్లోజింగ్, జూమ్ మీటింగ్ ఒక అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు 9 o'clock జూమ్ మీటింగ్ లో ఉండాలి ఖచ్చితంగా అనేది ఒక అలవాటు పెట్టుకోండి. ఒక్కరు మీరు మొబైల్ ఆన్ చేసుకుని కూడా పక్కకి పెట్టుకొని కూడా తినుకుంటూ వినొచ్చు, వంట చేసుకుంటూ వినొచ్చు. లేడీస్ అయితే ఏమైపోతాడు, జూమ్ లోకి వచ్చి కూడా మనం వినుకుంటూ మన పనులు మనం చేసుకోవచ్చు కదా. రైట్. అర్థం కావట్లేదు చాలా మందికి. మీ ఫ్రెండ్స్ ఆన్లైన్ కి మీరు ఇంట్లో పెట్టుకొని వింటూ మీ పనులు